మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సో మనతో పాటు యూత్ కోఆర్డినేటర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ హలో. హాయ్ మీ పేరు? అంజన్ కుమార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అంబర్పేట నుంచి. ఓకే. సో అంటే యూత్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కదా, అసలు నవీన్ యాదవ్ అన్నకి ఎందుకు ఓటేయాలి చెప్పండి. ఎందుకంటే ఆయన యూత్ ఫస్ట్ నుంచి యూత్లో ఉన్నటువంటి వ్యక్తి. ఎవ్రీథింగ్ ఆయనకి గ్రౌండ్లో చాలా మంచి పట్టు ఉంది. ఎవ్రీథింగ్ హీ హ్యాస్ మెనీ సపోర్ట్. ఇంకోటి ఏంటంటే ఆయనకి చాలా మంచి వేవ్ ఉంది గ్రౌండ్లో. అంటే పబ్లిక్ నుంచి బాగా సపోర్ట్ ఉంది. సోషల్ సర్వీస్, పబ్లిక్ సర్వీసెస్ చాలా చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా మంచి పేరు ఉంది కాబట్టి సో నవీన్ యాదవ్ అన్నకే సపోర్ట్ చేయాలి యూత్ అందరు కూడా. ఓకే. సో ప్రెసెంట్ మీరు వెళ్తున్నారా లొకేషన్స్కి ప్రచారానికి? వెళ్తున్నాం, మేము రెగ్యులర్గా ఉంటున్నాం. ఓకే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుందనంటే, ఆల్రెడీ ఈ 10 ఏళ్లలో మేము జూబ్లీ హిల్స్ పరిసరాల్లో చాలా అభివృద్ధి చేశాము, అక్కడ అభివృద్ధి చేయడానికి ఏమీ లేదు, వీళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారు అని అంటుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? వాళ్ళు గెలవలేని పరిస్థితిలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నవీన్ యాదవ్ గారికి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగిందో అప్పుడే గెలుపు ఖాయమైపోయింది. అంటే ఆయన మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక ఇలాంటి పిచ్చి వాగ్దానాలు చేస్తున్నారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో థ్యాంక్ యూ. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి. ఓకే. సో చెప్పండి, నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఓటేయాలి? Yeah, Navin Yadav, first thing first, he is very much locally person who is very much available to people in this constituency. First, జనాలకు తెలవాలంటే వాళ్ళ లోకల్ వాళ్ళతో తిరిగే ప్రజానాయకుడు అయితేనంటే వాళ్ళని బాగా రిప్రజెంట్ చేయగలుగుతాడు. సో హీ కెన్ బ్రింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఫండ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. యాజ్ యూ మెన్షన్ ఇందాక జూబ్లీ హిల్స్ ఆల్రెడీ డెవలప్డ్ అన్నారు. జూబ్లీ హిల్స్ డెవలప్ అయితే సరిపోదు కదా. జూబ్లీ హిల్స్ డెవలప్ అవుతుందంటే ఇండియా విల్ బీ డెవలప్డ్ ఆల్రెడీ. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ. సో జూబ్లీ హిల్స్ డెవలప్డ్ అన్నప్పుడు దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ ఫస్ట్ థింగ్. సో వాళ్ళు చేసే తప్పుడు వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ తిప్పి కొట్టడానికి వీఆర్ హియర్ టు సపోర్ట్ కాంగ్రెస్, రిప్రజెంటింగ్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్. ఓకే. సో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఐ వుడ్ సే 30,000 to 40,000 మెజారిటీ విల్ బి డెఫినెట్లీ దేర్. ప్రజల్లో స్పందన అంటేనంటే వాళ్ళు చేసే వాగ్దానాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని బేసికల్లీ వాళ్ళని దే ఆర్ డిక్టేటింగ్ కదా పీపుల్. సో దాన్ని తిప్పికొట్టడానికి వీఆర్ హియర్ టు సపోర్ట్ నవీన్ అన్న అండ్ హీ విల్ డెఫినెట్లీ విన్ ద ఎలక్షన్ విత్ అట్మోస్ట్ మెజారిటీ ఆఫ్ 30,000 to 40,000 ఓట్స్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.